నందిని నందిని ఏమైంది? చేతిని వదిలేసి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మనకెందుకు? ప్రేమించడం తెలిసిన వాళ్ళకి ధైర్యం కూడా ఉండాలి. రా వెళ్దాం. అయిపోయింది పో. జీవిస్తే కలిసి జీవించాలి, లేకపోతే ఒకటిగా చనిపోవాలి. రా అన్నా, ఒక రూమ్ ఇవ్వండి, డబుల్ బెడ్. మేడం, మీకు ఏసీ రూమ్ కావాలా నార్మల్ రూమ్ కావాలా? ఏసీ అంటే ఇదే రేటు. ఒక్క నిమిషం అన్నా. నందిని ఇట్రా. ఏమైంది? పదా చెప్తాను. ఏమైంది? ఇంకోసారి ఆలోచిస్తే మంచిదనిపిస్తుంది. ఏం ఆలోచించాలి? మనం తప్పేం చేయట్లేదు కదా. లేదు, అదేం లేదు. దీని విషయం ఇప్పుడు మనమే ఆలోచించకూడదు. ఇప్పుడు కాదు, మనం పారిపోయినప్పుడు ఆలోచించాలి. నందిని కాస్త ఆలోచించొచ్చు కదా. మీ నాన్న గురించి ఆలోచించు. అతనికి తెలిసిపోయిందంటే. అతనికి తెలీదు, డోంట్ వరీ. తనకి తెలిసే లోపలే మన పెళ్ళైపోతుంది, సరేనా? లేదు నందిని, మనని కనిపెట్టేస్తారేమో అని భయంగా ఉంది. అది చెప్పేది నీ మనసు కాదు, నీ భయమే. నువ్వు ఫ్రీగా ఉండు, ట్రస్ట్ మీ. ఇలా చూడు, నాకు తెలుసు తనకి లగ్జరీగా ఉంటానని. ఒకవేళ నన్ను వెతికితే ఒక 5 స్టార్ హోటల్లోనే వెతుకుతారు, ఇలాంటి లాడ్జిలో కాదు. ఇలా చూడు, నేను నీకోసం నేను ఇలాంటి లాడ్జికి వచ్చాను. ఇక్కడ నేను ఉండలేను, శ్వాస కూడా తీసుకోలేను. నీకోసం ఎంతో చేస్తున్నాను, నా కోసం ఇది చేయలేవా? పద. రా అన్నా, ఒక ఏసీ రూమ్ బుక్ చేయండి. మేడం, ఏసీ రూమ్ బిల్లు ఇదిగో తీసుకోండి, 10,000. మిగతాది రేపిస్తే చాలు. కీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రా వెళ్దాం. మా అమ్మ ఎక్కడుందిరా? ఎవరు సార్ మీరు? నా కూతురు ఎక్కడుంది? ఎవరు సార్ మీ కూతురు? వీడిక్కడికి వచ్చాడా? లేదే, తనకిడికి రాలేదే. ఇక్కడికే వచ్చిందని చెప్పావుగా. సార్, ఖచ్చితంగా ఇక్కడే వచ్చి ఉంటాడు. లేదు, ఇక్కడికి రాలేదు సార్. వెళ్ళి ప్రతి రూము వెతకండి. నా కూతురు ఇక్కడ దొరికింది అంటే నీ పని అయిపోయిందంటే. రండ్రా. సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ మిమ్మల్ని సార్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికి ఎవరు రాలేదు సార్, నా మాట వినండి సార్. సార్ కనీసం మీరైనా చెప్పండి సార్. సార్ ఇలా రాకూడదు సార్. సార్ ఇది రూల్ సార్. సార్ నా మాట వినండి సార్. మా ఓనర్ తిడతారు సార్. మీరంతా ఎవరు? సార్ ప్లీజ్ సార్, సడన్గా ఆగండి సార్. ఎందుకు లోపల అలా ఆగండి దూరుతున్నారు? సార్. సార్ సార్ గెస్ట్లు చాలా మంది ఉన్నారు సార్. మా మాట వినండి సార్. ఏయ్, సార్ సార్ పోరా, రేయ్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ రాలేదని చెప్తున్నాను కదా సార్. ఏయ్, పోయా. సార్ అందరూ పాత కస్టమర్లే సార్. సార్ సార్ డిస్టర్బ్ చేయకండి సార్. ఈ టైంలో ఎవరు? సార్ తాళం బద్దలు కొట్టుకోండి సార్. నందిని నందిని ఇక్కడ చూడు. ఏమైంది? బయట బయట ఏంటి? ఏంటి సరైన పిరుక్కోడివరా? ఏమైంది? మా కస్టమర్స్ ని డిస్టర్బ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. అరే, నాన్న వచ్చేసారు. నేను ముందుగానే చెప్పాను కదా. ఈ రోజు నా పని అయింది. నువ్వు కాదు, నేనైపోయాను. నన్ను ప్రాణాలతో వదలడు. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ 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 వద్దు సార్. సార్ సార్, తను చేతిలో గాని కాల్లో గాని గాయాలేది కనిపించలేదు సార్. నా ఉద్దేశం ఏమిటంటే గొంతు పిసికి వాడిని చంపేసి ఉంటారేమో అని. ఇలా చూడండి, ఈ గొంతు మీద కనిపిస్తున్న ఈ చేతి యొక్క వేలి గుర్తులు, అలాగే ఇటువైపు కూడా చూడండి, వేలి ముద్రలు. మిగిలినవన్నీ ల్యాబ్కి తీసుకెళ్తేనే మనం డీటెయిల్గా చెప్పగలం. ముందు గొంతుని నొక్కారు, తర్వాత ఫ్యాన్లో వేలాడదీశారు.
చూడ్డానికి సూసైడ్లో ఉండాలని కన్ఫ్యూజ్ చేశారు. ఎవరి అమ్మాయి మేనేజర్ సార్? సార్ నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు సార్. నీ లాడ్జ్ రూమ్లోనే ఈ అమ్మాయి చనిపోయింది, కానీ ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా? సార్ ఆ గదిలో ఒక్క అమ్మాయే ఉంది సార్. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది నాకేమీ తెలియదు సార్. ఎవరా మనిషి? ఎక్కడున్నాడు? సార్ తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదండి. తను ఎవరు కూడా నాకు తెలియదు సార్. ఫోన్ చేసావా? నేను వాడికి ఫోన్ చేశాను కానీ ఎత్తట్లేదు సార్. ఐడి ఏదైనా ఉంటుంది కదా? సార్. దాన్ని చూపించు. తీసుకొస్తాను. ఇంకా మీరు గన్ను తీసుకుని బయలుదేరేశారు అమ్మాయిని వెతకడానికి. సార్ నన్నేం చేయమంటారు చెప్పండి. నేను ఇక్కడికి చాలా కోపంగా వచ్చాను. ఈ కుర్రాడు నా కూతుర్ని మోసం చేసి ఈ రూమ్కి తీసుకొచ్చాడు సార్. సార్ యాక్చువల్లీ విషయం ఏంటంటే నువ్వు నోరు తెరిచావంటే అంతే. చూడండి, ఇద్దరు మేజర్స్. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో వాళ్ళకే తెలుసు. వాళ్ళ జీవితాల గురించి వాళ్ళే నిర్ణయించుకుంటారు. నన్ను క్షమించండి సార్. నేను ఈ అమ్మాయికి తండ్రిని. నేను తన కోసం ఎంతో కష్టపడుతున్నప్పుడు తనకి ఏది మంచో నాకు తెలీదా సార్? సార్ అమ్మాయి ఐడెంటిటీ ఏదీ దొరకలేదు సార్. రూమ్లో సూట్ కేసు, పర్సు అలాంటిది ఏదీ దొరకలేదు సార్. సార్ ముఖేష్ కుమార్, జయవంతి, ఈ మనిషి ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కో. ఎస్ సార్. మేనేజర్ గారు, ఈ ముఖేష్ తన రూమ్లోంచి లగేజ్ అంతా తీసుకుని ఖాళీ చేసి వెళ్తుంటే మీరు చూడలేదా? సార్ వాడు ఉట్టి చేత్తోనే వచ్చాడు. లగేజ్ తీసుకురాలేదు సార్. లాడ్జ్ నుంచి బయటికి వెళ్ళడం కూడా నేను చూడలేదు సార్. ఎలా వెళ్ళాడో తెలియదు సార్. ఇక్కడ లాడ్జికి వచ్చి వెళ్ళడానికి వేరే ఏదైనా గేట్ ఉందా? అవును సార్, లాడ్జి వెనక ఒక తలుపు ఉంది సార్. ఆ డోర్ని లాక్ చేసి ఉంచలేదా? అది ఆ లాక్ రిపేరు. సచిన్, వెళ్ళి బాగా చెక్ చేయి. ఓకే సార్. ఆ అమ్మాయి ఆ గేటు గుండానే వచ్చుంటుంది. ముఖేష్ ఆ అమ్మాయిని చంపిన తర్వాత ఆ దారిలో తప్పించుకుని ఉంటాడు. సార్ అడ్రస్, ఫోన్ నంబర్ 2 రాంగ్ సార్. బహుశా నాకు తెలిసి వాడిచ్చిన పేరు కూడా తప్పే అయి ఉంటుంది. సార్ వెనక నుంచి వచ్చి వెళ్ళింది ఎవరు చూడలేదు సార్. వేరే ఎవరైనా ముఖేష్ని చూడడానికి వచ్చి వెళ్ళారా ఏంటి? సార్ ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. వాడిని కలిసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది సార్. ఆ అమ్మాయి ఫేస్ గుర్తుందా నీకు? ఈ లాడ్జికి చుట్టుపక్కల ఆ ముఖేష్ గురించి విచారించాలి. వాడు హత్య చేసుంటే ఆ దారిలోనే పారిపోయి ఉండాలి. ఖచ్చితంగా వాడిని ఎవరైనా చూసుంటారు. ఒకవేళ ముఖేష్ లాడ్జ్ నుంచి బయటకు వెళ్ళుంటే ఖచ్చితంగా వాడు ఎవరో ఒకరి కంట పడే ఉంటాడు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేద్దాం. ఆ పాన్ షాప్ అతను అడుగుదాం. బ్రదర్, చెప్పండి సార్, ఏదైనా విచారణ? మేము ఎంక్వైరీ కోసం వచ్చామని మీకెలా తెలుసు? మేడం, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బేడా కోసం వస్తారనుకుంటున్నారా? కొందరు అడ్రస్ వెతుక్కుంటూ వస్తారు, దారి వెతుక్కుంటూ కూడా వస్తారు. తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి గురించైనా తెలుసుకోవడం కోసం వస్తారు. అయితే మేము ఏం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామో కూడా నీకు తెలుసా? లేదు సార్, కానీ మీ ఫోటోని మాత్రం నేను అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాను సార్. సరే, మీరు ఇందులో ఉన్న ఈ మనిషిని చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా చెప్పండి. చూశాను సార్. ఎక్కడ? ఈ పోరంబోకు వెధవను నేను ఎలా మర్చిపోగలను సార్? వీడు కోటు సూటు వేసుకుని తిరుగుతాడు, కానీ వాడి గుణం మహా చెడ్డది సార్. ఏమైంది? మేడం గారు, పిచ్చి వెధవలా ప్రవర్తిస్తుంటాడండి. నేను నా కొట్టులోనే ఉన్నాను. అప్పుడు ఈ వెధవ అటువైపు దేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత సార్ క్యాబ్లో కూర్చుని వెళ్ళిపోయాడు సార్. మీకు ఆ క్యాబ్ డ్రైవర్ తెలుసా, లేక క్యాబ్ నెంబర్ తెలుసా? లేదు సార్, కానీ అది ఈజీ ఫేర్ క్యాబ్ సార్. ఈజీ ఫేర్ క్యాబ్? మీకు ఏదైనా బీడ కట్టేయమంటారా సార్? వద్దు వద్దు, పాన్ వేసిన అలవాట్లేదు. థ్యాంక్ యూ సార్. ఎలా సార్ కనిపెట్టేది ఏ ఈసీ ఫేర్ క్యాబ్లో వెళ్ళాడని?
ఫ్రెడీ, అది ఈజీ ఫేర్ క్యాబ్. ఈ మధ్య క్యాబ్స్ అన్నిట్లోనూ జీపీఎస్ ఉంటుంది. ఆ క్యాబ్ ఎప్పుడు వెళ్తోంది, ఎక్కడికి వెళ్తోంది, డీటెయిల్స్ అన్నీ ఆ కంపెనీకి వెళ్తే దొరుకుతాయి. నువ్వు ఓ పని చేయి, అన్ని ఈజీ ఫేర్ క్యాబ్స్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయి. పర్టికులర్గా ఈ రూట్లో వెళ్ళి, అప్పుడు ముఖేష్ ఎందులో వెళ్ళాడో తెలుస్తుంది. అంటే అమ్మాయి పేరు సునీత. చిన్న చిన్న దొంగతనాలు, పిక్ పాకెటింగ్ ఇలాంటివి చేస్తుంది. 5 నెలల క్రితం జైల్లో ఉండేది. తర్వాత తను రికార్డ్స్ ఏది దొరకలేదు. తర్వాత ఉన్నట్టుండి ఒక లాడ్జ్లో తన శవం దొరికింది. అది కూడా పీక నొక్కి చంపినట్టుగా ఉంది. ఈ సునీతకి ముఖేష్తో ఏం సంబంధం ఉండుంటుంది? ఈ ముఖేష్ పేరు మీద ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. లాడ్జ్లో రూమ్ ముఖేష్ పేరుతోనే బుక్ అయింది. ఈ స్కెచ్లో రాసిన ఈ అమ్మాయి అప్పుడప్పుడు ముఖేష్ని వెళ్ళి అక్కడ కలిసింది. కానీ మనం అక్కడ చూసింది సునీత ఒక శవం. తను అక్కడికి వచ్చి వెళ్ళింది ఎవరికీ తెలీదు. ఇప్పుడు ముఖేష్ కనిపించడం లేదు. ఇది గందరగోళంగా ఉంది. బహుశా వీటన్నిటి వెనకాల ఆ ఇంకో అమ్మాయి హస్తం ఉండుంటుంది. సార్, ఆ ఇంకో అమ్మాయి తాలూకా క్రిమినల్ రికార్డ్ మన దగ్గర లేదు సార్. సార్, ఆ సమయంలో 20 ట్యాక్సీలు వెళ్ళాయి సార్. ఈజీ ఫ్యాక్ట్ ట్యాక్సీ మేనేజర్ వాళ్ళందరికీ ఫోన్ చేశారు సార్. వాళ్ళలో ఒకరి నెంబరు స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను ట్రై చేశాను. ఎవరు వాడు? వాడి పేరు సుధీర్ సార్. సుధీర్, వాడే మనం వెతుకుతున్నవాడు. శ్రేయ, ఈ సుధీర్కి సంబంధించిన క్రిమినల్ రికార్డ్స్ మన డేటాబేస్లో ఉన్నాయేమో చూడు. సార్, దొరికింది సార్. ఇతను డ్రైవర్ అయ్యే ముందు దొంగతనం చేసేవాడు. ఓ, అయితే ఓకే. ఈ సుధీర్ గాడి ఈజీ ఫేర్ క్యాబ్లో మనం కూడా వెళదాం. సార్, మీ ఫ్లైట్ ఎన్ని గంటలకి సార్? నువ్వు రాబోయే సిగ్నల్లో రైట్ తీసుకో. సార్, ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే స్ట్రైట్గానే కదా వెళ్ళాలి. ఇప్పుడు నా మైండ్ కొంచెం మారింది. నువ్వు సిఐడి బ్యూరోకి వెళ్ళు, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళు. బ్యూరో? సిఐడి? ఏమైంది? ఈ ట్యాక్సీ బ్యూరోకి వెళ్ళదా? అబ్బే, అలాంటిదేం లేదు. కానీ ఏంటి బ్యూరోకి వెళ్ళే దారి మేం చెప్తాం, తిన్నగా వెళ్ళు. కానీ మీ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంది కదా సార్, మరి దాన్ని ఏం చేస్తారు? మేము టికెట్ తీసుకోలేదే. యాక్చువల్గా నీ దగ్గర చాలా విషయాలు మాట్లాడాలి, అందుకోసమే నీ టాక్సీలో ఎక్కాం మేము. మీరంతా సిఐడి వాళ్ళ సార్? అరే, సరిగ్గా కనిపెట్టేశావే. ఇప్పుడు బండిని తిన్నగా బ్యూరోకి పోని. సార్, నేనేం చేశాను సార్? వీడిని కొంచెం బాగా చూడు. వీడెవరో తెలుస్తోందా? ఇలా చూడు, వాడిని బండిలోకి ఎక్కడన్న విషయం మాకు బాగా తెలుసు. వాడిని నువ్వు ఎక్కడ దించావని మాత్రం మాకు చెప్పు, కానీ చెప్పేది నిజం చెప్పు. లేకపోతే నేను బ్యూరోకి తీసుకెళ్ళి చెప్పిస్తాం. అదంతా నువ్వు తట్టుకోలేవులే. సార్, వీడు నా ట్యాక్సీలోనే వచ్చాడు సార్, కానీ దేనికో భయపడుతూ ఉన్నాడు సార్. నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగాను, వాడు ఏమీ చెప్పలేదు. తర్వాత కాసేపు అయ్యాక నేను వెనక వైపు చూశాను. అయ్యో సార్, ఏమైంది సార్? సార్, ఏం మాట్లాడరేంటి సార్? ఆ తర్వాత ఏంటి? అతను చనిపోయి ఉన్నాడు సార్. ఏంటి? అయితే నువ్వెందుకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు? సార్, నాకు చాలా భయం వేసింది సార్. నువ్వు ఏదీ చేయలేదు కదా, అయితే ఎందుకు భయపడుతున్నావు? అది ఎందుకు మాట్లాడుతున్నావు? నా లైసెన్స్ పెట్టుకుని సారా సప్లై చేస్తూ ఉంటాను సార్, అందుకని దొరికిపోతానేమో భయపడ్డాను. అనుకున్నట్టే దొరికిపోయావు. ఎక్కడ శవాన్ని దాచిపెట్టావో ఆ చోటుని చూపించు. ఎక్కడ దాచిపెట్టావు? రండి సార్, ఇటువైపే. ఎక్కడ? రండి సార్, రండి సార్. సార్, ఈ కార్ డిక్కీలోనే సార్. ముక్కల్లో నుంచి రక్తం వచ్చింది. విషమిచ్చి చంపారనుకుంటాను. అవును, ఎక్కడ కూడా స్క్రాచెస్, ఐడెంటిఫికేషన్ ఏదీ లేదు. సార్, నన్ను క్షమించండి సార్.
సార్ నేను తెలియక తప్పు చేశాను సార్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను సార్. ఇప్పుడు నువ్వు జైలుకే వెళ్ళాలి. ఆ తర్వాత ఇలాంటి తప్పులన్నీ చెయ్యకు. ఇందులో అడ్రస్ ఉంది. ఇది నిజమైన అడ్రస్ అయి ఉండొచ్చు. ఈ అడ్రస్ను మనం చెక్ చేద్దాం. చెప్పండి. సిఐడి. ఆయన దొరికారా? ఎక్కడున్నారు? మీరు ఇతని గురించి అడుగుతున్నారా? అవును, ఈయనే నా భర్త. ఈయనకి ఏమైంది? మేము లోపలికి రావచ్చా? లోపలికి రండి. చెప్పండి ఇన్స్పెక్టర్ సార్, విషయం ఏంటి? ఎందుకు ఫోటోలో ఇలా ఉన్నారు? ఆయనకి ఏమైంది? బాగానే కదా ఉన్నారు. ఏమైంది వదినా? మీరెవరు? సార్ నా పేరు రతన్. నేను ముఖేష్ అన్న షాప్లో పనిచేస్తున్నాను. వదిన గారు స్టేషన్కి వెళ్ళడం వల్ల నేను కూడా రావాల్సి వచ్చింది సార్. యాక్చువల్గా ముఖేష్ ఒక అమ్మాయిని హత్య చేశారు. ఏంటి? చంపేశారా? అవును, చంపేశారు. లాడ్జ్లో అతను తీసుకున్న రూమ్లో ఆ అమ్మాయిని చంపేశారు. లేదు, అలా జరిగే అవకాశం లేదు. ఆయన నాతో తప్ప వేరే వాళ్ళు ఎవరితోనే మాట్లాడరు. ఎలా ఒక అమ్మాయిని చంపేస్తారు? అది ఈ అమ్మాయి మాత్రమే కాదు, అక్కడికి ఇంకో అమ్మాయి కూడా అతన్ని చూడడానికి వచ్చింది. తన్ను కూడా వెతుకుతున్నాం. మ్యామ్ ప్లీజ్ ఇక్కడ చూడండి. చనిపోయిన అమ్మాయి ఈ అమ్మాయే. డైలీ కలవడానికి వచ్చిన అమ్మాయి తినే. ఈ అమ్మాయి ఎవరని మీకు తెలుసా? లేదు, వీళ్ళలో ఎవరో నాకు తెలీదు. ప్లీజ్ చెప్పండి, నా ముఖేష్ ఎక్కడ ఉన్నారు? మా ఆయన ముఖేష్ ఎక్కడ ఉన్నారు? యాక్చువల్గా ముఖేష్ను కూడా హత్య చేశారు. లేదు, దేవుడా, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశావు? ఇదంతా అబద్ధమని నాతో చెప్పండి. సిఐడి అబద్ధం చెప్పదు. మాకు ముఖేష్ బాడీ దొరికింది. అలా అంతా జరగదు. ముఖేష్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. నా జీవితం నాశనం అయిపోయింది. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ రిలాక్స్గా ఉండండి ప్లీజ్ మ్యామ్. ఎందుకు మౌనంగా ఉన్నారు? ముఖేష్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. ముఖేష్ బాడీని మేము ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించాం. విచారణ చేస్తున్నాం ఆ మరణం ఎలా జరిగిందని తెలుసుకోవడానికి. నేను ముఖేష్ని చూడాలి. నన్ను ఇప్పుడే తన దగ్గరికి తీసుకువెళ్ళండి. ఏమండి ఇలా చూడండి, పని పూర్తయిన తర్వాత బాడీని మేము మీకు అప్పగిస్తాం. అది కాకుండా ముఖేష్ ఏం పని చేసేవారు? మాకు ఒక జనరల్ స్టోర్ ఉంది. జనరల్ స్టోర్? ఇంత పెద్ద బంగ్లా, బయట బండ్లన్నీ ఉన్నాయి. ముఖేష్ బాగా కష్టపడేలా ఉన్నారు. ఉదయం రాత్రి వరకు ఆ షాప్ లోనే ఉంటారు. రాత్రి పగళ్ళు ఆయన ఎప్పుడు షాప్ లో పని చేసుకుంటారు. ఇలా చూడండి, మీకు జరిగింది తలుచుకుంటే మాకు బాధగానే ఉంది. ముఖేష్ని హత్య చేసింది ఎవరో మనం కనిపెట్టి తీరాలి. ముఖేష్కి ఎవరితోనైనా గొడవలు, పగ, ప్రతీకారం ఇలాంటివి ఉన్నాయా? లేదు, ముఖేష్ అలాంటి ఆయన కాదు. ఆయన ఎవరితోనూ గొడవ పడరు. ఆయన అలాంటి మనిషి కాదు. సార్ ఆయనకు ఒకరితో గొడవ ఉంది సార్. ఎవరితో? ఒక అమ్మాయి వస్తుంటుంది. ఆవిడతో ఏదో సమస్య ఉన్నట్టుగా ఉంది సార్. వీళ్ళల్లో ఒకరా? కాదు, తను మరొక అమ్మాయి. ఇంకొకరు కాదు, మూడో మనిషి. మూడో అమ్మాయా? దేవుడా, ముఖేష్ నాకు తెలియకుండా ఎలాంటి పనులు చేశాడు? జయవంతి, తన్ని కాస్త లోపలికి తీసుకెళ్ళు. మ్యామ్ ప్లీజ్ రండి లోపలికి. నేను చెప్తున్నాను కదా ప్లీజ్. సరేగాని ఇప్పుడు మీరేదో చెప్పారు. ఆ లేడీతో ఏం గొడవ? అది వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది సార్. ఆ తర్వాత ముఖేష్ అన్న వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళారు సార్. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటిది? అదేంటంటే సార్, ఆవిడ ఏదో అనేసి వెళ్ళిపోయారు. 2 నిమిషాలు గడిచాక ముఖేష్ అన్న వెళ్ళారు సార్. ఆ తర్వాత సార్ ఆయన తిరిగి రాలేదు సార్. ఆ లేడీని ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? లేదు సార్. తన్ని స్కెచ్ చేస్తే కనిపెట్టగలరా? ఎస్ సార్. గుడ్.
ముఖేష్ జీవితంలోకి ఇంతమంది అమ్మాయిలు ఎందుకు వచ్చి వెళుతున్నారో నేను తెలుసుకుని తీరాలి. వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళెందుకు ముఖేష్ని కలవడానికి వచ్చారో? అసలు వీళ్ళకి ముఖేష్కి ఏమిటి సంబంధం? సార్, దీని గురించి మనం ఎవరు కనుక్కోలేకపోయాం. వీళ్ళ ఇద్దరు గురించి మన దగ్గర ఏ క్రిమినల్ రికార్డు లేదు. సార్, ముఖేష్ వైఫ్కి ఈ అమ్మాయిల గురించి ఏమీ తెలియలేదు. ఇక్కడ స్కెచెస్ రెండున్నాయి, బట్ ఈ 2 స్కెచెస్లో కళ్ళు 2 ఒకేలా ఉన్నాయి. అవును సార్. అవును సార్, ఒకేలా ఉంది కళ్ళు. కళ్ళు మాత్రమే కాదు, చిక్ బోన్స్, తర్వాత చిన్, వీళ్ళ ఫోర్హెడ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ కురులు మాత్రం వేరేలా ఉన్నాయి సార్. ఒకటి కర్లీగా ఉంది, ఇంకోటి స్ట్రైట్గా ఉంది. నిఖిల్, హెయిర్ స్టైల్ మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. అవునండి, దీని ఏదైనా విగ్ వేసి ఉండొచ్చు. అంటే దీనికి అర్థం ఏంటి సార్? ఈ 2 స్కెచెస్లో ఉన్నది ఒకే అమ్మాయా? తేడా హెయిర్ స్టైల్లో ఉంది. అవును, ఓ పని చేయండి, ఈ స్కెచెస్ కాపీస్ని అన్ని స్టేషన్స్కి పంపించండి. దయా, ఏంటి డాక్టర్ గారు, ఏమిటి విశేషం? కొత్త కాస్ట్యూమ్లో ఎక్కడికి బయలుదేరారు? సలోంకి సార్, మీరు ఎవరో డూయట్ పాడడానికి వెళ్తున్నట్టుగా ఉందే. అంటే నేను ఏం చెప్పడానికి వచ్చాను? చాలే ఆపు. నేను నా ఫ్రెండ్తో కలిసి లంచ్కి వెళ్తున్నాను. ఓ, మగ ఫ్రెండేనా లేక? దయా, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ముఖేష్ మరణం ఓవర్ డోస్ వల్లే ఇది జరిగింది. డ్రగ్ ఓవర్ డోస్ అయినందువల్ల? అది కూడా మామూలు డ్రగ్స్ కాదు, చాలా డేంజరస్ డ్రగ్స్. కొత్తగా వచ్చాయి, ఇవి మార్కెట్లో ఎక్కడా కూడా దొరకవు. ఆ డ్రగ్ మార్కెట్లోనే లేదా? ఒకవేళ ఆ డ్రగ్ ఓవర్ డోస్ ముఖేష్ని చంపడానికి ఉపయోగించుంటారా? ఇన్ఫార్మర్స్ అందరినీ అలర్ట్ చేయండి. మనం ఆ కొత్త డ్రగ్ పెడ్లర్ని వెంటనే కనిపెట్టాలి. ఓ అలాగా, ఓకే ఓకే ఓకే, మేము వచ్చేసాం. సార్, ఇవ్వనా? ఎంతది? జత 70 రూపాయలు సార్. ఒక్కసారి దీన్ని అద్దంలో మార్చండి, బండిలో ఏసీ వేసినట్టు అవుతుంది. ఏంటి మూర్ఖులు అనుకున్నావా? లోపలికి వెళ్తూ వస్తోందిగా. సార్, నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పిన పాత డైలాగే చెప్పాను. సరే, విషయం ఏంటో చెప్పు. అదే సార్, మార్కెట్లో ఒక కాస్ట్లీ డ్రగ్ వచ్చింది కదా, ఆ పెడ్లర్ ఎవరో తెలియవచ్చింది. ఎవడు వాడు? మేడం, వాడి పేరు రితీష్. ఎక్కడ ఉంటాడు? నైట్ క్లబ్లో. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. తన పేరు జెసికా. ఆ స్కెచ్లో ఉన్న అమ్మాయి పేరు సార్. కానీ తను 6 నెలల ముందే చనిపోయింది సార్. ఎలా ఆ విధంగా జరగగలదు? ఎలా చనిపోయి ఉంటుంది? సార్, పోస్ట్ మార్టం చేసిందే నేనే సార్, అందుకే చెప్తున్నాను. ఓ, అలాగే ఇంకొక విషయం, తను ఇండియన్ కాదు సార్. విదేశానికి చెందిన వాళ్ళ? అవును సార్. తన బాడీ ఎక్కడ దొరికింది? ఏమైంది తనకి? బాడీ ఏమో కుళ్ళిపోయింది. మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంది సార్. ఎవరూ లేని చోట ఈ బాడీ దొరికింది. తలపై గాయమవడం వల్ల మరణం ఏర్పడింది. అయినా 6 నెలలకు ముందే తను చనిపోయింది కదా. అయితే ఎలాగా ముఖేష్తో పాటు లాడ్జ్కి వెళ్ళింది, కొట్టుకెళ్ళింది? అది తనే కదా. ఇది మనం ఎలాగైనా కనిపెట్టి తీరాలి. బాడీని కొంచెం నేను చూడొచ్చా? రండి సార్. చూడండి, ఎవరు భయపడకూడదు. నేను మీతో పాటు ఉన్నా. బాగా పడుకోండి. చెప్పండి డాక్టర్. మాట్లాడుతున్నా? అదేం లేదు డాక్టర్, నా మిత్రులు అందరూ బాగా నిద్రలో ఉన్నారు. ఎన్నిసార్లు నీకు చెప్పాలి డ్యూటీ అప్పుడు తాగొద్దని? డాక్టర్ సార్, నేను తాగకపోతే ఇన్ని సవాలు ముందు ఎలా పడుకోగలను చెప్పండి. సరే సరే వదిలే. బాడీ నెంబర్ 412 డ్రా తెరు. వీళ్ళందరికీ జెసికా శవాన్ని చూపించు. 412? అరే, మీరెందుకు అది చూడడానికి వచ్చారు? అవును, మీరంతా ఎవరు? సిఐడి. శవాన్ని చూపించు. సిఐడి? తాగిందంతా మొత్తం దిగిపోయింది సార్. ఒక విషయం ఉంది, అది చూసారంటే మీరు మతిపోతారు. మీ రోజే పాడవుతుంది. ఏదో విచిత్రంగా ఉన్నాడే.
ఓవర్గా డ్రామా చేస్తున్నాడేంటి? తప్పకుండా శవాన్ని చూసేద్దిరాలా? పిలు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇలా చూడు, మేమేం చెప్తామో అది మాత్రమే చేయాలి. నువ్వు లాగి కొట్టానంటే తాగిందంతా బయటకు వచ్చేస్తుంది. అరే మీరెందుకు అనవసరంగా కోపపడతారు? నేను మీ అందరి మంచి కోసమే చెప్పాను కదా. రండి, అందరూ రండి. మీరు తనకి బంధువులా ఏంటి? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సిఐడి నుంచి వచ్చాము. చూస్తే అలా తెలియట్లేదు. తను చూడడానికి చాలా బెంగళూరు టొమాటో లాగా ఉంది కదా. ఏంటి? లేదు లేదు, ఊరికే కామెడీ చేశానంతే, ఏమనుకోకండి. రండి. పాపం. జరగరా రే. సార్ ఇందులో ఏమీ లేదు సార్. బాడీ ఎక్కడికెళ్ళింది? అంటే నేనే దాన్ని బయట అమ్మేశాను. పిలు, ఇక్కడున్న శవాన్ని అమ్మేశావా? డాక్టర్ సార్ ఒకడు వచ్చాడు. వాడొచ్చి ఒక అమ్మాయి బాడీ కావాలన్నాడు. అంటే దేశిక బాడీ గురించి ఆ మనిషికి తెలుసా? ఉండొచ్చు సార్. వాడొచ్చి నాకు మందు ఇప్పిస్తాను, ఇంకా డబ్బులు కూడా ఇస్తానన్నాడు. ఎవరు వాడు? ఇద్దరున్నారు, కానీ వాళ్ళ గురించి నాకు ఏమీ తెలియదు సార్. వాళ్ళు ఎవరని తెలియదని నువ్వు చెప్తున్నావు కదా, ఇక మీద నీ పరిస్థితి కూడా అలాగే. వీడేనా వాడు? అవును సార్, ఆ ఇద్దరిలో వీడు కూడా ఒకడు, కానీ ఇంకొకటి గురించి అసలు నాకేం తెలియదు సార్. వంశ్, తీసుకెళ్ళి వాడిని చంపి పారేయ్. ఏయ్ రారా. సార్ నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి సార్. ముఖేష్కి జెసికాకి ఏవో ఇచ్చి పుచ్చుకోవడాలున్నాయి, కానీ వీడేమో చనిపోయినట్టు చెప్తున్నారు. మరి వాడెవరు? సేమ్ జెసికా లాగే ఉన్న ఇంకొక అమ్మాయి ఎవరై ఉంటారు సార్? తనలాగానే ఉండే ఇంకో వ్యక్తి. ఎంబసీ నుంచి జెసికాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం Yes, sir. తీయండి. హితేష్, నాకు మందు కావాలి. ముందు డబ్బు, తర్వాతే సరుకు. చెప్పాను కదా నెక్స్ట్ వీక్ ఇస్తాను అని. అలా అయితే సరుకు కూడా వచ్చేవారమే తీసుకో. ప్లీజ్ హితేష్, ప్లీజ్ మందు ఇవ్వు. అయ్యో, ఇంత పెద్ద డబ్బు గల దానివి ఎందుకే బతిమాలుతున్నావు? ముందు డబ్బు, తర్వాత సరుకు. నేను ఇదంతా చేస్తున్నానని నా హస్బెండ్కి తెలిసిందని నేను నీతో చెప్పాను కదా. ప్లీజ్ నెక్స్ట్ వీక్ నీకు నేను ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను, మందు ఇవ్వు. నేను చెప్పానుగా, ముందు డబ్బు, తర్వాత మత్తు. నువ్వు అడిగే విషయం చాలా కాస్ట్లీతో కూడింది. మరి అంత డబ్బు నీ దగ్గర ఉందా? ఎందుకంటే నేను అప్పులు ఇవ్వడం ఎప్పుడో మానేశాను. డబ్బు గురించి ఆలోచించకు, నీకు కావాల్సినంత ఇస్తాను, కానీ మందు బాగుండాలి. సరుకు చాలా అవసరం అనుకుంటాను నీకు. మత్తు మందు కోసం ఏదైనా చేస్తా. ఓకే, ముందు డబ్బు, తర్వాతే సరుకు. లేదు, ముందు మందు, తర్వాతే డబ్బు. స్మార్ట్ గర్ల్. ఈ కొంచెం సరుకు జస్ట్ 3 lakhs. అంత డబ్బు నీ దగ్గర ఉందా? 3 లక్షలేనా? ఈ డబ్బుని నా బాడీ గార్డ్ పాకెట్లో పెట్టుకుని తిరుగుతాడు. పిలుస్తాను. డబ్బు తీసుకుని లోపలికి రా. రెడీ నిఖిల్, మీరిద్దరు ఇక్కడే ఉండండి. ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. ఎస్ మ్యామ్. నీ బాడీ గార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. థ్యాంక్ యూ. ఇంతకీ డబ్బు ఎక్కడా? సార్ మీకు దొరుకుతుంది, మీరు కాస్త మాతో రావాలి. ఎక్కడికి? జైలుకి. ఎవడ్రా నువ్వు? సిఐడి. ఎవరు వీడు?
సార్ నాకేం తెలియదు సార్. సరిగ్గా చూడు, నువ్వు అమ్మిన డ్రగ్ ఓవర్ డోస్ అవడం వల్ల వీడు చచ్చాడు. సార్ నా క్లయింట్స్ ఎవరో నాకు తెలుసు. పరిచయం లేని వాళ్ళకి నేను సరుకు ఇవ్వను సార్. అవునా? సరే, తను నీ దగ్గర సరుకు కొనడానికి వచ్చిందా? అవును సార్, 2-3 రోజుల క్రితం వచ్చాడు. చాలా ఎక్కువ సరుకు కొనుక్కుని వెళ్ళాడు సార్. తనకు నువ్వెలా సరుకు ఇచ్చావు? ముక్కు మొహం తెలియని వాళ్ళకి సరుకు అమ్మనని చెప్పావుగా? సార్ వీడు చాలా రిక్వెస్ట్ చేశాడు సార్. దాంతోపాటు చాలా ఎక్కువ డబ్బు కూడా ఇచ్చాడు. నేనేమనుకున్నానంటే ఒకసారే కదా ఏమైపోతుందిలే అని ఇచ్చేశాను సార్. డ్రగ్స్ అమ్మిన కుట్రకి జైలు లోపలికి వెళ్ళావు. పద. మ్యామ్ సార్ పద. సార్ ఈ అమ్మాయి ఇంకా ఎలా ప్రాణాలతో ఉందో నేను తెలుసుకోవాలి. సార్ సార్, ఆ స్కెచ్ లో ఉన్న అమ్మాయి ఎవరని కనుక్కున్నా? ఎవరితోనో? రండి సార్. అమ్మాయి తను జెసికా? కాదు సార్, తను శాండ్రా, జెసికా సిస్టర్. ఇద్దరు కమల పిల్లలు. జెసికా సిస్టరా? ఎస్ సార్. జెసికా ఒక శవాన్ని 5 నెలల క్రితం లండన్లో రోడ్డు మీద చూశారు. తను శవంలో ఒక డ్రగ్ ప్యాకెట్ కూడా కనిపెట్టారు. మీరే చూడండి. ఇది లండన్ న్యూస్ పేపర్. 5 నెలల క్రితం ఆ ఆర్టికల్ వచ్చింది. ఓ, అంటే దాని అర్థం ముఖేష్ చట్టానికి వ్యతిరేకంగా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తున్నాడనమాట. వాడు జెసికా బాడీని మార్చిలోంచి తీసి అందులో డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టి లండన్కి పంపించాడు. అవును సార్. ఇప్పుడు తన సిస్టర్ శాండ్రా ముఖేష్ని చంపేసింది. ముఖేష్తో పాటు మార్చిరికి వెళ్ళిన ఆ వ్యక్తి ప్రాణాలకి ప్రమాదం ఉంది. కానీ సార్, అతనెవరు ఎక్కడున్నాడన్నది ఎలా కనిపెట్టగలం? కనిపెడదాం. ఆ వ్యక్తి ముఖేష్తో కలిసి మార్చిరికి వెళ్ళాడు. మనం వెంటనే ముఖేష్ సెల్ ఫోన్ నెంబర్తో పాటు ఇంకెవరి నెంబర్ యాక్టివేట్ అయిందో కనిపెట్టాలి. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ప్రాణం ప్రమాదంలో ఉంది. శాండ్రా వాళ్ళని వదలదు. మనం శాండ్రాకు దగ్గర అవ్వాలంటే మనం అతన్ని వెంటనే కనిపెట్టాలి. ఇప్పుడు నువ్వు చావాల్సిన నెంబర్ వచ్చింది. నువ్వు ముఖేష్ ఒకటిగా కలిసి నా సిస్టర్ జెసికాని చంపేశారు. ఏమనుకున్నారు? నా సిస్టర్ శరీరంలో డ్రగ్స్ ప్యాకెట్ పెట్టి ఇండియా నుంచి తన్ని బయటికి పంపేస్తే ఎవరికీ తెలీదనుకున్నారా? ముఖేష్ పోయాడు. ఇంకా నువ్వు వాడితో వెళ్ళి కలిసిపో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. నా సిస్టర్ చివరి నిమిషాలు నీ దగ్గర ఎలా బతిమాలుకుని ఉంటుంది? నువ్వు వినలేదు, అదేలాగా నేను కూడా వినను. నీ స్టోరీ పూర్తవ్వబోతోంది. ఆ నంబర్ ఇప్పుడు ఏ లొకేషన్లో ఉంది? అంధేరిలో చూపిస్తుంది. అంధేరిలోనా? ఏమైనా మూమెంట్ ఉందా లేక ఒకే చోటు ఉందా? సార్, అది ఒకే స్థలంలో ఉంది. సార్, శాండ్రా ఇంకా ముఖేష్ అంధేరిలో ఒక చోట్లో బంధించి తను కూడా అక్కడే ఉన్నట్టుగా ఉంది. సార్, ఒకవేళ శాండ్రా అతనిని చంపేసి ఉంటుందా? అది మనం చెప్పలేం. కానీ శాండ్రాకి దొరికిన ఆ మనిషి ముఖేష్తో కలిసి ముందే కుట్ర చేసిన వాడే. వాడికి చట్టమే శిక్ష విధిస్తుంది. ఖచ్చితంగా శాండ్రా కాదు. మీరు మళ్ళీ వచ్చారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను వదిన గారికి ఫోన్ చేశాను, ఆవిడ తీయలేదు. అందుకే ఆవిడ్ని చూసి వెళ్దామని వచ్చాను. అలాగా? ఏమైంది తనకి? ఏమైంది సార్? ముఖేష్ చంపిన వాళ్ళని కనిపెట్టారా? అవును, ఇంకా చాలా విషయాలు తెలిసాయి. ఎవరది? జెసికా వాళ్ళ సిస్టర్ శాండ్రా. అతనెవరు? నాకు తెలీదే. ఏ బాడీలో అయితే నువ్వు ముఖేష్ డ్రగ్స్ పెట్టి స్మగుల్ చేశారో ఆ శాండ్రా. సార్, మీరేం మాట్లాడుతున్నారు? నాకు తెలియట్లేదు. కాదా? ఓ జయవంతి, కాస్త గుర్తు చెయ్యి. ఆవిడన్నిటినీ మర్చిపోయి ఉంటుంది. నన్ను కొడతావా? ఇంకేం చేయాలి? కొడితే నేను నిజం చెప్తావు కదా. ఇలా చూడు,
నా దగ్గరికి రాకు. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాను. నిజమేంటో చెప్పు. ఏంటి నిజం? ఏంటి? ఎందుకు అలా చేస్తున్నారు? దీన్నే విచారణ అని చెప్తారు. అవును, ఇదంతా నేనే చేశాను. ఏంటి సడన్ గా ఎందుకు బండి ఆపేశావు? నా మెదడు ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. నీ వల్ల ఈ సమస్యలు ఇరుక్కుపోయాను. నా వల్ల? ఏమంటున్నావు? ఈ పని నువ్వే చెయ్యాలని నీ గొంతు పిసికి నేను చెప్పలేదు. నువ్వు చెప్పింది విన్నాను కదా, నేను మూర్ఖుణ్ణి. అనవసరంగా డబ్బు కోసం ఆశపడి నా నమ్మకాన్ని కోల్పోయాను. ముఖేష్, ఎక్కువ మాట్లాడదు సరేనా? ఆ డబ్బులతో నువ్వు కూడా బాగా ఆడుకున్నావు కదా. నేనేమీ ఆట ఆడట్లేదు. నా నెత్తి మీద మట్టి పోసుకున్నానే. నేను ప్రశాంతంగా కొట్టు నడిపేవాణ్ణి. నీ చెత్త అత్యాస వల్ల ఇదిగో ఇక్కడికొచ్చి నుంచున్నాను. ఇప్పుడు బాధపడ్డానికి టైం లేదు. కాస్త బాగా ఆలోచించి ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించు. ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. అలాగా? వాళ్ళ గురించి నీకు తెలుసు కదే. వాళ్ళకి టైంకి లండన్లో డ్రగ్స్ చేరలేదనుకో, కన్సైన్మెంట్ లేట్ అయిందనుకో, నా తోళోలు చేస్తారు. ఇలా చూడు ముఖేష్, ఇంత దూరం భయపడకు. ఆ కన్సైన్మెంట్ ఖచ్చితంగా అక్కడికి వెళ్తుంది. అదెలా పోతుంది? అయ్యో, ఇప్పుడు నా బుర్రనే ఉపయోగించాలి. ముందు ఆ జెసికాని చంపించావు. ఇప్పుడేం చేయబోతున్నా? ఒక దారుంది. ముఖేష్, త్వరగా చేయి. మనం ఎలాగైనా పాము నుంచి మనం తప్పించుకోవాలి. అర్థమైంది. నీకు ప్రశాంతత ముఖ్యం కాదు, కేవలం డబ్బులే ముఖ్యం. అయ్యో ముఖేష్, మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇంకేం చేయమంటావు? ఇదిగో ఈ బాడీని కోసి లోపల డ్రగ్స్ పెట్టమంటావా? ఇలా చూడు ముఖేష్, అది తప్పించి మన దగ్గర వేరే దారి లేదు. ఇప్పుడు ఆలోచించడం ఆపి త్వరగా పని పూర్తి చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా పని పూర్తి చేయి. ఇదంతా అంత తేలికైన పనా? ఇలా చూడు ముఖేష్, మన దగ్గర వేరే దారి లేదు. నీ వల్ల ఇది కుదరకపోతే అది ఇవ్వు. ఈ కత్తి నాకివ్వు, నేను చూసుకుంటాను. బండిలో ఉన్న డ్రగ్స్ బాక్స్ ని తీసుకురా. అలాగే వాళ్ళకి కాల్ చేసి సరుకు వస్తుందని చెప్పు. అనని, జెసికా బాడీలో ఎందుకు డ్రగ్స్ పెట్టావు? వాళ్ళు మాతో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేశారు, కానీ సడన్ గా వద్దనే పారిపోయారు. ఒక కన్సైన్మెంట్ మేము పంపించాల్సింది, కానీ వాళ్ళు కుదరదని చెప్పారు. అప్పుడే ఇక మీదట నేను ఇవన్నీ చేయలేను. చాలు. నువ్వలా చెప్పడానికి లేదు. నేనెందుకు చెప్పకూడదు? నేను ఈ డ్రగ్స్ పనిని వదిలేయాలనుకుంటున్నా. హే ఇలా చూడు, నేను చెప్పేది విను. ఈ కన్సైన్మెంట్ ని నువ్వే తీసుకుని వెళ్తున్నావు. నేనెక్కడికి వెళ్ళేలా లేను. ఓవర్గా మాట్లాడేవే అనుకో, పోలీసులతో మొత్తం చెప్పేస్తాను. దీనికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పించాలి. పోవటం కాదు, దీన్ని చంపేద్దాం. ఒకవేళ తిన పోలీస్ దగ్గరికి వెళ్తే అప్పుడు? నువ్వు ముఖేష్ కలిసి జెసికాని చంపేశారు. తర్వాత శవం మీ దగ్గర నుంచి మార్చురీకి వెళ్ళింది. విదేశం నుంచి కన్సైన్మెంట్ పంపమని ప్రెషర్ వచ్చిన తర్వాత ఆ శవాన్ని మీరు మళ్ళీ యూజ్ చేసుంటారు. ఎవరికి ఈ విషయం తెలియదని అనుకున్నారు. బట్ అనుకోకుండా జెసికా సిస్టర్ ఇండియా వచ్చేసింది. తర్వాత తన ముఖేష్ని ఫాలో అవడం మొదలుపెట్టింది. అవును, తను మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది, మమ్మల్ని బెదిరించింది, పోలీసులకు చెప్తానంది. సాక్ష్యం కోసం ముఖేష్ దగ్గరికి కొంతమంది మనుషుల్ని పంపించింది. ముఖేష్ భయపడ్డాడు, ఆ లాడ్జిలోనే దాక్కున్నాడు. కానీ సునీత అక్కడ కూడా వచ్చింది. అందువల్లే ముఖేష్ తన గొంతు నులిమి చంపేశాడు. కానీ అంతకుముందే ముఖేష్కి సునీత ఓవర్ డోసులో డ్రగ్ ఇచ్చింది, జ్యూస్లో కలిపి. నేను శాండ్రా మీద కూడా పగ తీర్చుకున్నాను, తన్ను కూడా చంపాను. లేదు, శాండ్రా ఇంకా చావలేదు. మేం కరెక్ట్ టైంకి వెళ్ళినందువల్ల హాస్పిటల్లో చేర్పించి కాపాడేశాం. కానీ నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళ్ళి తీరుతావు.